ప్రతి పౌరుడు ఓటు హక్కును వినియోగించుకోవాలి. ప్రజాస్వామ్య పరిరక్షణ దుర్వినియోగం జరగకుండా ప్రతి ఒక్కరూ తమ ఓటును వినియోగించుకోవాలని తహసీల్దార్ నెహ్రూ బాబు అన్నారు. మండల కేంద్రమైన నిజాంపట్నం తహసీల్దార్ కార్యాలయం వద్ద 14వ జాతీయ ఓటర్ల దినోత్సవం కార్యక్రమాన్ని గురువారం నిర్వహించి ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్క ఓటర్ మహాశయులు భారతదేశ సార్వభౌమ అధికారాన్ని, ప్రజాస్వామ్య పరిరక్షణ నష్టపోకుండా ప్రతి ఒక్క ఓటరు కుల మతాలకు రాగద్వేషాలకు అతీతంగా ఓటు హక్కును వినియోగించుకుని ఓటు సామాన్యుడి ఆయుధమని, తమ ఓటు ద్వారా దేశ అభ్యున్నతికి పాటుపడాలని ఆయన కోరారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన ఓటర్ల చేత భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని, మతం, జాతి, కులం, భాష, వర్గం ఎటువంటి ఒత్తిళ్లకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని, ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నామని అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో బావాజీపాలెం సర్పంచ్ నజీర్ అహ్మద్, కొత్తపాలెం సర్పంచ్ రవి కోకిలగడ్డ, దిండి సర్పంచ్ రాంబాబు, వీఆర్ఓలు, వీఆర్ఏలు, ఓటర్లు తదితరులు పాల్గొన్నారు. భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని, మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు చేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము.